యేసు నామంలో మీకు శుభములు సమృద్ధిగా కలుగునుగాక. మధురం నీ వాక్యం అనే కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనం జీవిత విలువలు అనే అంశం 18వ భాగం ధ్యానించుకుందామండి. ఈరోజు మీరు ఎవరికి ఏమీను బాకీ పడి ఉండకుడు అనే అంశం ధ్యానించుకుందామండి. ఇది కూడా పౌలు గారే రాస్తున్నారండి. రోమా పత్రిక 13:8 అన్నమాట. మీరు ఎవరికి ఏది అప్పు పడి ఉండొద్దంట. మీకు ఉండవలసిన అప్పు అన్యోన్యము ప్రేమించుకొనుటై. ఒకరికొకరు మీకు ఏదైనా అప్పు ఉంది అంటే ఏంటి ఆ అప్పు అంటే మీరు వాళ్ళని ప్రేమించారనమాట. సో వాళ్ళు మళ్ళీ మిమ్మల్ని ప్రేమించాలి. అన్యోన్యము ప్రేమ కలిగి జీవించుట అని చెప్తూ ఇక్కడ పౌలు రోమా 13:8-10 వరకు కొద్దిగా మాట్లాడతాడనమాట. ఏంటి అనంటే ప్రేమ కలిగి జీవించుట, ధర్మశాస్త్రమును నెరవేర్చుట. ఈ ధర్మశాస్త్రంలో పాత నిబంధన మోషే ధర్మశాస్త్రంలో 613 ఆజ్ఞలు ఉన్నాయండి. ఇన్ని ఆజ్ఞలు పాటించాలి. కానీ పౌలు చెప్తున్నాడు ఈ ఆజ్ఞలన్నీ కూడా ఒకటే ఒక ఆజ్ఞ ఏంటంటే నీలాగా నీ పొరుగు వాళ్ళని ప్రేమించండి. ప్రేమ కలిగి జీవిస్తే ధర్మశాస్త్రం అంతా నెరవేర్చినట్లే. అదే పౌలు చెప్తాడు, మీరు 10 ఆజ్ఞలు తీసుకున్నా కూడా దొంగతనం చేయొద్దు, అబద్ధాలు చెప్పొద్దు, వ్యభిచరించొద్దు, ఇవన్నీ ఉన్నాయి, పొరుగు వాని పొలం ఆశించొద్దు. ఇవన్నీ కూడా ఒకటే ఒక ఆజ్ఞ అన్నమాట. నీకు నువ్వు కీడు చేసుకోలేవు, నిన్ను నీవు ప్రేమించుకుంటావు, కీడు చేయవు. అలాగే నీ పొరుగు వాళ్ళకు కూడా కీడు చేయొద్దు. వాళ్ళ వస్తువు ఏదైనా దొంగతనం చేస్తే వాళ్ళకి బాధ కదా, అవునా? కనుక అబద్ధాలు, దొంగతనాలు ఏది కూడా చేయొద్దు అని చెప్తున్నాడు అనమాట. నిజంగా ఈ వాక్యం నన్ను చాలా మార్చిందండి. ఇన్ని ఆజ్ఞలు తెలిసి బ్రెయిన్ నిండా పెట్టుకొని ఇంత కూడా ప్రేమ లేకుండా ఉంటే వాళ్ళు దేవునికి చెందిన వాళ్ళు కాదండి. సైతాన్ కూడా బైబిల్ నాలెడ్జ్ అంతా ఉంటుంది, కానీ ప్రేమ ఉండదన్నమాట. యేసు ప్రభుకి ప్రాణం ఇచ్చే అంత ప్రేమ అన్నమాట. అందుకే అంతోని వారు అంటారు, బైబిల్ జ్ఞానం చాలా మంచిది, కానీ ఆ జ్ఞానం కలిగి ఉండడం మంచిదే, కానీ ప్రేమ కలిగి ఉండాలి, ఆచరించాలి అంటారనమాట. మనం ఒక్క మాట అండి, ప్రేమ కలిగి జీవించుట, ధర్మశాస్త్రమును నెరవేర్చుట అంటారనమాట. అయితే ఈరోజు మనము ఒక సాక్ష్యం అండి, చాలా సంవత్సరాల క్రితము నేను విన్నాను, టీవీలో చెప్తుంటే అనమాట. నాకు ఇంకా గుర్తుంది, చాలా సంవత్సరాలు అయిపోయింది. బ్రదర్ గారు మరి చెన్నైలో చిట్ ఫండ్స్ బిజినెస్ చేస్తూ ఉన్నారంట. చిట్స్ వేస్తారు కదండి. అయితే కొంతమంది తీసుకుంటారు కదా, తీసుకున్న తర్వాత మళ్ళీ కట్టలేదంట పాపం. అలా చాలామంది చేయడం వల్ల ఇంకా మిగతా వాళ్ళు ఉంటారు కదండి, వాళ్ళు ఆయన ఇంటి మీదకి వచ్చినప్పుడు ఇంకా ప్రాణాలు కాపాడుకోవాలి, పారిపోవాలి, ఇంతమందికి నేనేం చేయాలి అని ఇంకా చెన్నై నుంచి బెంగళూరు వెళ్ళిపోయాడంటండి. అక్కడ వెళ్ళిపోయిన తర్వాత పండ్లు అమ్ముకొని బ్రతుకుతూ ఉన్నాడంట. బ్రతుకుతున్నప్పుడు అంటే ఆయన భార్య పిల్లలు అనమాట. అలా పండ్లు అమ్మే సమయంలో దేవుని కృప చూడండి, ఒక క్రిస్టియన్ ఫ్యామిలీ తోటి వాళ్ళకి పరిచయం అయిపోయిందంటండి. ఇంటింటికి వెళ్ళి పండ్లు అమ్ముతున్నాడేమో. సో వాళ్ళు యేసు ప్రభు గురించి చెప్పారంట, ప్రేమగా అన్నం పెట్టి మాట్లాడి అలా ప్రేమ, ఒక రిలేషన్ అన్నమాట. అది అండి సువార్త బోధన అంటే. యేసు ప్రభు ప్రేమను అందించాలి. చాలా ప్రేమగా చూస్తూ ఉంటే అప్పుడు మీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఏంటి స్టోరీ అంతా చెప్పారంట. చెప్తే మీరు యేసు ప్రభుని మీరు నమ్ముకొనండి, ప్రభు మీకు మేలు చేస్తాడు అని చెప్తే అప్పుడు ఆయన కుటుంబం అంతా కూడా బాప్తిస్మం తీసుకొని క్రిస్టియన్స్ అయిపోయారంటండి. ఇంకా ఈ కుటుంబం ఎవరైతే వాళ్ళకి సాయం చేస్తున్నారో వాళ్ళతో కలిసి చర్చికి వెళ్తున్నారు. అప్పుడు వాళ్ళు చెప్పారంట, కొంచెం చిన్న
షాప్ పెట్టుకోయ్యా, మేము హెల్ప్ చేస్తామని చెప్పి ఫ్రూట్స్ షాప్ అన్నమాట పెట్టుకున్నాడంట. అప్పుడు అది చక్కగా ఇంకా ప్రార్థన చేసుకునేవాడంట, ప్రభా మీరు నా పనిని ఆశీర్వదించండి నాయన అని చెప్పి దశమ భాగాలు తీసేవాడంటండి. తర్వాత ఫ్రూట్ మార్కెట్ దగ్గర వచ్చిన పేదవాళ్ళు, వృద్ధులకి తప్పకుండా ఒక పండు ఒక్కరోజు ఒక్కటైనా ఇవ్వకుండా ఆయన బిజినెస్ చేయలేదండి. ఇది యేసు ప్రభుకి ఇస్తున్నా అని చెప్పి. ఇంకా వాళ్ళు ఆయనకి అప్పు ఇచ్చారు కదా, అప్పు కూడా వాళ్ళు ఏమీ వడ్డీలు అట్లా ఏం లేకుండా నెలకి కొంచెం ఇవ్వయ్యా అంటే అట్లా ఇస్తున్నాడంట. అనుకోని రీతిలో అండి చాలా పెద్దగా అయిపోయిందంట బిజినెస్. ఇంకా ఆయన అందరికీ సప్లై చేసేటట్లుగా అనమాట. ఆ ఫ్రూట్ బిజినెస్ చేసే వాళ్ళకి ఈయన సప్లై చేసే స్థితిలో అయిందంట. అప్పుడు జక్కయ్యని గురించి, అంటే బైబిల్ వింటున్నాడు చదువుతున్నాడు కదండి, జక్కయ్యని గురించి చదివాడంట లూకాస్ వార్త 19లో. అప్పుడు ఆ జక్కయ్య ఎట్లా ఎవరికి అన్యాయం చేశాడో ఆయన 4 రెట్లు తిరిగి ఇచ్చేస్తాను అని ఇచ్చేస్తాడు కదా. సో నేను కూడా అలా చేయాలని ఎవరెవరికి ఆయన అప్పు ఉన్నాడో అవన్నీ రాసుకున్నాడంటండి. రాసుకొని ఒక్కొక్క పేరు ఇంత డబ్బు ఇవ్వాలి అని చెప్పి 10 సంవత్సరాలు పట్టిందంటండి తనకి. ఎందుకంటే అక్కడ వెళ్ళి ఇవ్వాలి, చాలా పెద్ద అమౌంట్స్ అనమాట. అవన్నీ జమ చేసుకున్న తర్వాత, అంటే కూడబెట్టిన తర్వాత బెంగళూరు నుంచి చెన్నైకి వెళ్ళి వాళ్ళని కనుక్కొని తను నివసించిన ఆ ఇంటికి, అంటే ఆ కాలనీకి వెళ్ళి ఒక్కొక్కరిని కనుక్కొని, ఒక్కరోజు కాదు టైం పడుతుంది అనమాట, ఒక్కొక్కరిని పిలిచి ఆ డబ్బంతా ఇచ్చేసాడంటండి. ఇది రక్షణ అంటే ఇదే అండి. ఇంకోటి చెప్తారు, నీళ్ళలో మునిగామని. నీళ్ళు అంటే దేవుని యొక్క వాక్యం అన్నమాట. ఇది లూకా 19లో జక్కయ్య ఏం చేశాడో అలాగే నువ్వు కూడా చెయ్యి, అప్పుడు నీకు రక్షణ వస్తుంది అని ఆయనకు చెప్పారంట. ఇలాంటి సాక్ష్యాలండి చెప్పించాలి. అక్కడ ఇక్కడ అంతా అప్పులు తీసుకొని నేను చూస్తున్నానండి వాక్యం చెప్పే వాళ్ళలో కూడా కొంతమందిని, ఎన్ని అబద్ధాలంటే డబ్బు తీసుకొని ఇక్కడ తీసుకొని వాళ్ళకి ఎంత బాధ అండి. నాతో ఒక సోదరి వస్తుందన్నమాట పాటలు పాడడానికి. ఈ మధ్య రాజమండ్రి వెళ్ళినప్పుడు తీసుకెళ్తే చెప్తుంది, అక్క టీచర్గా పనిచేస్తుందండి, పెద్ద ఆస్తులు ఏమీ లేవు. తన భర్త కూడా పాటలు పాడతాడనమాట, వర్షిప్ లీడర్, ఫాదర్స్తో కలిసి వెళ్తాడు కాజీపేట జీవధార ఫాదర్స్తో కలిసి. ఇంకా వాళ్ళకి పిల్లలు 2 కొడుకులు అనమాట. టీచర్గా పనిచేసి చిట్స్ వేసుకొని ఒక 1 lakh అక్క పిల్లలకి వేద్దాము అనుకున్నాను ఎఫ్డీలో. ఆ లోపల నాకు అవసరం ఉంది, మా పాప పెళ్ళి అంటే ఇచ్చాను, నేను వెంటనే ఇస్తాను, 6 నెలల్లో ఇస్తానని చెప్పి ఇప్పుడైతే 4 సంవత్సరాలు అయిపోయింది, ఇంకా అసలు ఏమీ మాట్లాడలేదు అని. ఎంత పెయిన్ అంటే కష్టపడి సంపాదించింది. ఒక్కరోజు కాదండి, దినం రాత్రి పనిచేసి అంటే టీచర్ అంటే దినమంతా 8 hours నేను కూడా పనిచేశానండి. ప్రొద్దున 9 నుంచి సాయంకాలం 4 వరకు నిలబడి పాఠాలు చెప్పి వచ్చిన జీతం డబ్బులు ప్రక్కన పెట్టుకొని చిట్టు వేసుకొని ఆ డబ్బు బ్యాంకులో వేద్దాం అనుకునే లోపల ఇలా తీసుకొని ఇవ్వకుండా ఉంటే అది దొంగతనం కాదా అండి? మన రహస్య పాపాలు దేవుని దగ్గర ఉంటాయి. 91:8లో మోషే రాస్తాడనమాట. అప్పుడు మనం మరణించినప్పుడు పరలోకానికి వెళ్తామా? దొంగతనం చేసిన వాళ్ళు పరలోకానికి వెళ్ళరు. దేవుడు చెప్తారు, నువ్వు వెనక్కి వెళ్ళి నీ అప్పులన్నీ కట్టేసిరా పరలోకానికి రావాలంటే, లేదంటే నువ్వు దొంగగా నరకంలో వెళ్ళి కాలుతావు అని 1 కొరింథీ 6:9-10లో ఉంటుంది. మోసగాళ్ళు, అబద్ధాలు చెప్పేవాళ్ళు, త్రాగుబోతులు, దొంగతనాలు చేసేవాళ్ళు, వీళ్ళెవ్వరూ కూడా దేవుని రాజ్యానికి వారసులు కారు, వాళ్ళు సైతాన్ రాజ్యానికి వెళ్తారు అని ఉంటుందన్నమాట. ప్రకటన గ్రంథం 21:8లో కూడా మీరు అప్పు తీసుకున్నప్పుడు అప్పు ఇచ్చేయాలండి. లూకాసు వార్త ఒకసారి మనం చూసి ఈ జ్ఞానాన్ని దేవుడు మనకి ఇవ్వాలన్నమాట. మనకి ఆదాయం ఎంత, 10,000 వచ్చింది అనుకోండి, 5,000 ఖర్చు పెట్టుకునేటట్లుగా, కొంత ఆదా చేసుకునేటట్లు. మీకు 10,000 వస్తుంది అనుకోండి, ఇక్కడ అక్కడ అప్పులు చేస్తే ఎలా కడతారండి? పెళ్ళిళ్ళకు కూడా అప్పు చేస్తారు. మీకు ప్లానింగ్ అంటే జ్ఞానం ఉండాలి కదండి.
ఇది నేను ఎలా కడతాను, నాకు 10,000 వస్తుంది, ఆ 10,000లో ఇంటి ఖర్చే అవుతుంది. ఉదాహరణకు చెప్తున్నాను. మళ్ళీ ఎలా తీరుస్తారు? అబద్ధాలు ఎందుకు చెప్తారు? 6 నెలల్లో ఇస్తాను, 10 రోజుల్లో ఇస్తాను. దేవుని వాక్యం బోధించే వాళ్ళు కూడా అలాగే ఉన్నారండి. అందరూ కాదండి, అందరూ కాదు, అందరినీ నేను ఎప్పుడు చెప్పట్లేదండి, కొంతమందిని గురించి చెప్తున్నాను. ఒక బ్రదరు మరి ప్రతిసారి నేను 97 మేలో వడకానికి వెళ్ళానండి. తర్వాత జూన్లో కూడా వడకానికి వెళ్ళాను. ఆ మే నెల చివరిలో పోటాకి వెళ్ళాను అనమాట. ఇంకా ఆ తర్వాత దేవుడు నన్ను ఇంకా సేవలో వాడుకుంటూ ఉన్నారండి. ఆ బ్రదరు తర్వాత కూడా ఎన్ని సంవత్సరాలు ఇంకా రిట్రీట్కి వస్తాడు, ముందు వరుసలో కూర్చుంటాడు. నేను అడిగాను, ఎన్ని సంవత్సరాలు వస్తావు? తర్వాత అక్కడ ఇక్కడ అప్పులు చేయడం అనమాట, పని చేయకుండా. మా చెల్లి చెప్తుంది, అమ్మ చనిపోయింది అక్క, కాఫిన్కి డబ్బులు కావాలని అడిగి తీసుకొని వెళ్ళాడంట. తర్వాత వాళ్ళ అమ్మ కనపడ్డారంట. చూడండి ఎట్లాంటి పతన స్థితిలో మనం ఉంటున్నాము. అప్పు చేసి తీర్చకుండా తర్వాత అబద్ధాలు ఆడడము, ఆ తర్వాత సైతాన్ యొక్క అధికారం, అంటే సైతాన్ వల అన్నమాట ఇది. అప్పు చేయడము, తీర్చకుండా ఉండడము, అబద్ధాలు చెప్పడము, ఇంకా చీకటి ఊబిలోకి వెళ్ళిపోవడం అనమాట. 37వ కీర్తన 21వ వచనంలో ఏమని ఉంటుందంటే, దుష్టులు అప్పు చేసి మళ్ళీ అప్పుని తీర్చరు, బాకీ చేస్తారు కానీ అప్పు తీర్చరు. అందువల్లనే ఈ రోజులు ఎట్లా ఉన్నాయంటే, నేను చెప్తున్నాను, మీరు అప్పు ఇచ్చారంటే ఇంకా అది తిరిగి రాదు, నీళ్ళలో వేసినట్లే అన్నమాట. ఆ మనస్సాక్షి మనుషులలో జీవించి ఉన్న వాళ్ళు చాలా తక్కువ మంది అండి. వేళ్ల మీద లెక్క పెట్టొచ్చేమో. అప్పు ఇచ్చారంటే ఇంక అది మర్చిపోవాలన్నమాట. దాని బదులు నేను చెప్తున్నాను, ఎందుకంటే నా ఆత్మీయ కొడుకు కూడా అమ్మ ప్రార్థన చేయండి అంటే, ఏమైంది అంటే, ఏదో నా ఫ్రెండ్ డబ్బులు అడిగాడని నా మిస్సెస్ బంగారం తీసుకెళ్ళి కుదువ పెట్టి ఆ డబ్బులు ఇచ్చాను, ఇప్పుడు ఇవ్వట్లేదు అని. అయితే తర్వాత ప్రార్థన చేసిన తర్వాత, ఆయన మనస్సాక్షి మీ రక్తంలో కడగండి యేసయ్య, ఆయనకు కూడా డబ్బులు ఇవ్వండి, ఆయన మనస్సాక్షిని మీరు గద్దించండి తిరిగి డబ్బులు తీసుకొని వచ్చి ఇవ్వాలి అని. ఆ లోపల ఎంత ఇంట్లో యుద్ధం అండి. ఆడవాళ్ళ బంగారం తీసుకుంటే వాళ్ళు చాలా బాధపడతారు. నేను చెప్తున్నాను, వాళ్ళు చాలా విలువనిస్తారు వాళ్ళ బంగారానికి. దయచేసి మీరు మగవాళ్ళకి చెప్తున్నాను, మీ భార్యల బంగారం మీరు ముట్టుకోకండి. వాళ్ళని ప్రేమిస్తే వాళ్ళ యొక్క ఫీలింగ్స్ని గౌరవించండి. జనరల్గా స్త్రీలకి ఇంకా అమ్మ వాళ్ళు పెట్టిన బంగారం కావచ్చు, ఏదైనా కావచ్చు, వాళ్ళకి చాలా ఇష్టంగా ఉంటుందండి. అది ఇష్టంగా ఉండకుండా ఉండాలంటే చాలా పరిశుద్ధాత్మ కావాలి. కానీ మీరు అలాంటి చేసి మీ ఇంటిని కూల్చివేయకండి. మీ కష్టార్జితం మీరు అనుభవించాలి అంతే. ఆ తర్వాత అప్పులు ఇవ్వకండి, తిరిగి రావు. ఇంకోటి కూడా చెప్తున్నాను, మీరు షూరిటీ సైన్ కూడా చేయొద్దు. సిరాకు గ్రంథం 29లో ఉంటుందన్నమాట. ఏంటంటే హామీ, మీరెవరికైనా హామీ ఇచ్చారంటే మీ ఇల్లు మీ వాకిలి అన్నీ కోల్పోవాల్సిందే. ఒక తుఫాన్లో చిక్కుకున్న ఓడ, ఒక పడవ ఎట్లా మునిగిపోతుందో అలా అయిపోతుంది. ఎందుకంటే వాళ్ళు కూడా కట్టరు, అదంతా మీ నెత్తి మీద వచ్చి ఇల్లు వాకిలి అమ్మినా కూడా సరిపోకుండా అవుతుంది అనమాట. అందుకే నేనేం చెప్తా అంటే, మీరు పేదవాళ్ళకి, ఒక వృద్ధురాలు కనబడితే ఒక 100 రూపాయలు ఇవ్వండి. మదర్ తెరీసా హోమ్ ఆర్ఫనేజెస్ ఉంటాయి, అక్కడ వెళ్ళి ఒక 5,000 ఇవ్వండి. పెళ్ళప్పుడు కూడా చాలా మందిని పిలుస్తారు. దాని బదులు లూకాసు వార్త 14లో 12-14 వరకు యేసుప్రభు ఏమంటారంటే, ఇదిగో మీరు విందుకు పిలిచినప్పుడు మీ బంధువులు, సోదరులు, మిత్రులని పిలవకండి, ఎందుకంటే వాళ్ళు మళ్ళా పిలుస్తారని. కానీ గుడ్డి వాళ్ళు, కుంటి వాళ్ళు, వికలాంగులను పిలవండి, వాళ్ళు మిమ్మల్ని మళ్ళా పిలవలేరు. కనుక మీకు పరలోకంలో బహుమతి ఉంటుంది. అందుకే నేను ఎప్పుడు ఎవరిని కూడా పిలవనండి. ఒక పెళ్లి రోజు వచ్చినా, ఏదొచ్చినా, ఆ పిల్లల పెళ్ళిళ్ళైనా, పాపదైతే చాలా గ్రాండ్గా చేయాల్సి వచ్చింది నా ఇష్టానికి వ్యతిరేకంగా. అప్పుడు కూడా ముందు శారీస్ కొని పెళ్లి రోజు మదర్ తెరీసా హోమ్, తర్వాత ఇక్కడ ఇంకొక హోమ్ ఉంటుందండి, హోమ్ ఫర్ డిజేబుల్డ్ అని, ఇంకా అక్కడ లంచ్కి ఇస్తానన్నమాట. నేను నా ఫ్రెండ్స్ అందరికీ చెప్తాను,
మీరు ఏ పెళ్లి చేసినా ముందు అక్కడ ఇచ్చేయండి. అప్పుడు దేవుడు ఆ దంపతులను ఆశీర్వదిస్తారు. వాళ్ళకి ఇవ్వండి అని చెప్తానన్నమాట. వాళ్ళకి ఇచ్చినప్పుడు దేవుడు మనకి బహుమతి ఇస్తారు. పెళ్ళికి చాలా అప్పులు చేస్తారండి కొంతమంది. మా స్కూల్లో ఆయాలు వీళ్ళు ఉంటారు కదా, ఆయమ్మలు, వడ్డీ కడుతున్నామమ్మా, ₹4 వడ్డీ, వీళ్ళ జీతం అంతా వాళ్ళకి వచ్చే ఒక 15-20 వేలు వస్తాయి అనుకుంటా, 30,000 సీనియర్స్ అవుతే అంతా అక్కడికి పోతుంది. ఎందుకు అంటే పాప పెళ్ళి చేసాం, బాబు పెళ్ళి. సింపుల్గా చేయరండి, గ్రాండ్గా చేస్తారు. ఏమ్మా మీరు ఒక 150-200 మందిని పిలుచుకోవచ్చు కదా అంటే, వాళ్ళు ఏమనుకుంటారు, వీళ్ళు ఏమనుకుంటారు అని అంటారనమాట. ఇంకా వాళ్ళ జీవితం అంతా అప్పులు కడతారు. అప్పు కూడా అట్లనే ఉంటుందండి, వడ్డీలు కడుతూ ఉంటారు. ఇది చూడండి సైతాన్ ఎట్లా ఇది చేస్తాడో. కనుక మనము వివేకాన్ని కలిగి ఉండాలన్నమాట. మీకు 10,000 వస్తే 5,000 మీ యొక్క ఖర్చులు ఉండేటట్లు సింపుల్గా ఉండండి. ఇంకొక కొంచెం ప్రక్కన పెట్టుకోండి. పిల్లల చదువులు, హాస్పిటల్స్, ఎప్పుడు ఏ అవసరం వస్తుందో మనకు తెలియదు కదా. అందుకే యేసుప్రభు అంటారు, లెర్న్ ఫ్రమ్ మీ దట్ ఐఎమ్ సింపుల్ అండ్ హంబుల్. వాళ్ళ అంటే మరియ తల్లి, ఆ తర్వాత జోజప్ప గారు కార్పెంటర్ అంటే సింపుల్ లైఫ్ కదండి, వెరీ సింపుల్. ఎప్పుడూ సింపులే. యేసుప్రభు సువార్త బోధించినప్పుడు పేతురు వాళ్ళ ఇంట్లో ఉంటారు. చాలా సింపుల్ అన్నమాట. మనం కూడా సింపుల్గా ఉంటే చాలా మంచిదండి. సింపుల్ ఫుడ్, సింపుల్ క్లోత్స్, సింపుల్ లైఫ్ స్టైల్, హ్యాపీగా ఉంటాం. ఎవరెవరు సింపుల్గా ఉంటారో, హంబుల్గా ఉంటారో వాళ్ళకి హ్యాపీనెస్ ఉంటుంది, పీస్ ఉంటుంది. నేను ఎప్పుడు చెప్తాను, మీరు ఇలా పడుకున్నప్పుడు అన్నం తిని పడుకుంటే మీరు ప్రశాంతంగా నిద్రపోవాలంటే మీకు అప్పులు ఉండొద్దు. నా ప్రార్థన కూడా అదే, ప్రభా మాకు జ్ఞానం దయచేయండి నాయన. మా ఆదాయం కంటే మా ఖర్చులు తక్కువ ఉండాలి, సింపుల్ లైఫ్ ఉండాలి. అప్పులు చేసి వాళ్ళకి ఇది ఉంది అది ఉంది కాదు. నేనేమనుకుంటా అంటే, నాకంటే ఎక్కువ ఉన్న వాళ్ళతో నాకు స్నేహం అసలు వద్దు. మదర్ తెరీసా సిస్టర్సే నాకు అమ్మలు, అక్కలు అనమాట. వాళ్ళలాగా ఉండాలి. వాళ్ళు ఎట్లా చేస్తున్నారు, పరలోకంలో ధనం కూడా పెట్టుకుంటున్నారు పేదవాళ్ళలో యేసుప్రభుని చూసి సేవ చేయడం ద్వారా అనమాట. సర్వింగ్ గాడ్ ఇన్ మ్యాన్ అని. ఈరోజు నేను ఎవరికి అన్నం పెట్టాలి ప్రభా, చాలా పెద్దగా కాదు, ఒకరికి అన్నం పెట్టొచ్చా, ఒకరికి ఏదైనా సాయం చేయవచ్చా, అంతే. నాకంటే కింద వాళ్ళని చూసి దేవుడు నన్ను ఎంత ఉన్నత స్థానంలో ఉంచారు. వాళ్ళు నా పొరుగు వాళ్ళు కనుక వాళ్ళకి ఇస్తే పరలోకం నుంచి యేసు ప్రభు స్వీకరిస్తారు. అది ఎప్పుడు నా మనసులో ఉంటుందండి. ఆత్మలో నాకంటే ఎక్కువగా ఉన్న వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేస్తాను, కానీ డబ్బు ఉన్న వాళ్ళతో అసలు నేను ఫ్రెండ్షిప్ చెయ్యను. ఇప్పుడు మనం లూకాసు వార్త 19వ అధ్యాయంలో జక్కయ్య అనే ఒక ధనికుడు ఎలా మారాడు, ఎలా తను ఎవరెవరికి అన్యాయం చేశాడో 4 రెట్లు ఆయన చెల్లిస్తాడనమాట. నిర్గమకాండ 22:1 యావే దేవుడు చెప్తారండి మోషేతో, ఏంటి అంటే ఎవరైనా ఒక గొర్రె దొంగతనం చేస్తే పరిహారం, వాళ్ళ పాపం, దొంగతనం అనే పాపం ఎప్పుడు పోతుందంటే 4 రెట్లు తిరిగి ఇవ్వాలి. ఒక్క ఎద్దు దొంగతనం చేస్తే వాళ్ళ పాపం పోవాలంటే 5 ఎద్దులు తిరిగి ఇవ్వాలి. 4 అన్నమాట. అందుకనే చూద్దాం మనము. ఇంకా లూకాసు వార్త 19వ అధ్యాయం ఏంటంటే, యేసుప్రభు ఉత్తరాన గలిలియా నుంచి ఆయన యోర్దాన్ దాటిన తర్వాత ఇక్కడ యెరూషలేంకి వస్తున్నారండి, సిలువలో మరణించడానికి అన్నమాట, చివరి వారంలో. ఆ దారిలో యెరూషలేంకి ముందు ఎరికో అన్నమాట. ఎరికో పట్టణానికి వస్తున్నారు. మేము చూసాము ఇవన్నీ కూడా. ఆ చెట్టు కూడా చూపించారు మాకు. ఇదే జక్కయ్య ఆ చెట్టుకి కూర్చుంటాడు కదా, ఇదే చెట్టు అని చెప్పారనమాట. అప్పుడు యేసుప్రభు ఎరికో వీధుల్లో నడుస్తున్నాడు. 2 వైపులా ప్రజలు ఉన్నారు యేసుప్రభుని చూడాలని. జక్కయ్య చాలా ధనికుడు, ఎరికోలో ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసరు. ఎప్పుడు డబ్బు డబ్బు, డబ్బు కాదు, డబ్బు డబ్బు అనే ఆయనలో పరిశుద్ధాత్మ వెళ్ళి యేసుప్రభుని చూడాలనే ఒక కోరికను కలుగజేశాడు. యేసుప్రభుని చూడాలి, బైబిల్ చదవాలి, పేదవాళ్ళకి సాయం చేయాలి అంటే పరిశుద్ధాత్మ మనకి ప్రేరణ కలుగజేశాడు అని అర్థం అన్నమాట. దేవుడు చెప్పినట్లుగా నేను చేయాలంటే ఆ ప్రేరణ పరిశుద్ధాత్మ దేవుంది.
లేదా ఈ లోక రీత్యా డబ్బు సంపాదించాలి, అన్యాయం చేయాలి, తినాలి, త్రాగాలి, మోసాలు చేయాలి, అప్పు తీసుకొని చెల్లించకూడదు అంటే అవన్నీ సైతాన్ ప్రేరణలు అన్నమాట. ఇంకా యేసుప్రభుని చూడాలనే ఒక కోరిక పరిశుద్ధాత్మదేవుడు ఆయనలో పెడతారండి. అప్పటికే మనుషులు రెండు వైపులా ఉన్నారు, ఎత్తెత్తుగా ఉంటారు వాళ్ళు చాలా. ఇంకా ఈయన పొట్టివాడు, అందువల్ల ఎట్లయినా చూడాలని చెట్టెక్కుతాడు. ఆ ఊరిలో రిచెస్ట్ పర్సన్ చెట్టెక్కాడంటేనే ఎంత తగ్గింపు స్వభావం కదండి. యేసుప్రభు ఇలా నడుస్తూ ఇక్కడ మనుషులు ఉన్నారు, కానీ ఆయన ఎక్కడ చూస్తాడు? పైన చూస్తాడు. చెక్కయ్యా, చెట్టు దిగిరా నాన్న, ఈరోజు నేను మీ ఇంట్లో ఉండాలని కోరుకుంటున్నాను. మీతోనే మాట్లాడుతున్నాడండి. మీ ఇంట్లో ఉండాలని నా కోరిక, నా అభిలాష. అప్పుడు చెక్కయ్య చెట్టు దిగి వస్తాడండి, దూకి ఉంటాడు నేను అనుకుంటా అనమాట. అప్పుడు యేసుప్రభు దగ్గరికి రాగానే యేసుప్రభు ఆయన మీద చెయ్యి వేసి ఉంటారు. ఇలా నడుస్తుంటే అబ్బా ఎంత సంతోషమై ఉండొచ్చు కదా జక్కయ్యకి. వీళ్ళందరూ ఆయనని ద్వేషిస్తున్నారు, ఒక పాపి అంటున్నారు. కానీ యేసుప్రభు మాత్రం ఆయన మీద చెయ్యి వేసి నాకు ఇష్టమైన బిడ్డను, నా ప్రియమైన బిడ్డను వాళ్ళ ఇంటికి వెళ్ళారు. అప్పుడు వాళ్ళ జక్కయ్యతో కలిసి మరి భోంచేస్తాడనమాట. ఏంటి మీ గురువుగారు ఆ పాపుల ఇంటికేంటి అతిథిగా వెళ్ళాడు అని కొనుగుతున్నారనమాట మిగతా వాళ్ళు. ఆ తర్వాత చెక్కయ్య చూడండి, యేసుప్రభు సన్నిధిలో ఉన్నాడంటే యేసుప్రభు యొక్క హృదయం ఆయన హృదయంలోకి వెళ్ళిందండి. ఆయన హృదయంలోకి, యేసుప్రభు హృదయం అంటే కరుణామయుడు, కరుణ వెళ్ళిపోయింది ఆయనలోకి. అప్పుడు ఆయనలో ఉన్న ధనాశ, స్వార్థము అనే పిశాచులు వెళ్ళిపోయినాయి. యేసుప్రభు వెళ్ళారంటే దయ్యాలు వెళ్ళిపోతాయన్నమాట. అప్పుడు చెక్కయ్య అంటాడు, ప్రభా నా ఆస్తిలో సగం అమ్మి పేదలకు దానం చేస్తాను. హృదయంలోంచి చూడండి ఎంత మార్పు. ఇది హృదయ పరివర్తన అంటే. నీళ్ళలో మునగడం కాదండి. నీళ్ళు అంటే దేవుని యొక్క వాక్యం అనే నీళ్ళు అన్నమాట. హృదయం ఇప్పటి వరకు ధనాన్ని కోరుకుంది, ఇప్పుడు యేసుప్రభుని కోరుకుంది. యేసుప్రభు ఉన్న హృదయము కరుణా హృదయం అన్నమాట. సగం అమ్మి పేదలకి ఇస్తాను, అలాగే చూస్తారు ప్రభు. అప్పుడు ఆయనకి ఇంకొక ఆలోచన పరిశుద్ధాత్మదేవుడు చెప్తారు, మరి నువ్వు 100 రూపాయలు పన్ను వసూలు చేయాలి, కానీ 200 తీసుకున్నావు అంటే అది పాపమే కదా, వాళ్ళది దొంగతనం చేసినట్లు కదా. అప్పుడు చెక్కయ్య చెప్తాడు యేసు ప్రభుతో, నేను ఎవరి దగ్గర అన్యాయంగా తీసుకున్నానో వాళ్ళకి తిరిగి 4 రెట్లు చెల్లిస్తాను ప్రభువా. అప్పుడు ప్రభు అంటారు, చెక్కయ్య నేడు ఇంటికి రక్షణ వచ్చినది అని అంటారనమాట. అంటే రక్షణ అంటే మనం ఆ రోజు దేవుని బిడ్డలైపోతామండి, దేవుని కుటుంబ సభ్యులు అవుతాం అన్నమాట. ఎఫెసీ 2:19లో మనం పరలోక తండ్రి బిడ్డలు అవుతాం. పరలోకంలో జీవ గ్రంథం ఉంటుందండి, అందులో మన పేర్లు ఎంటర్ అవుతాయి, దేవుని బిడ్డలు అని. చెక్కయ్య భార్య పిల్లలు అందరూ అన్నమాట. ఇంకా దేవుని పిల్లలకి ఈ వాగ్దానాలు నెరవేరుతాయి. దేవదూతలు తోడుగా ఉంటారు, అన్ని అవసరాలు ఆయన తీరుస్తారు, స్వస్థత చేస్తారు, అన్నీ అన్నమాట. ఎందుకంటే ఈయన కూడా అబ్రహాం కుమారుడే. ఒక్క అబ్రహాం నుంచేనండి బైబిల్ గ్రంథంలో ఉన్న వాళ్ళు ఈ ఇజ్రాయేల్ ప్రజలు అన్నమాట. అబ్రహాం కుమారుడు, మనుష్య కుమారుడు, తప్పిపోయిన దాన్ని వెదకి రక్షించడానికి వచ్చారు. యేసు ప్రభు ఈ లోకానికి వచ్చింది తప్పిపోయిన వాళ్ళు. ధనాశ అనే వల వేశాడు సైతాన్. అప్పుడు యేసు ప్రభు ఆ వలలో నుంచి విడిపిస్తాడనమాట. అలాంటి మార్పు మనందరికీ కూడా పరలోక తండ్రి యేసుక్రీస్తు ద్వారా, పరిశుద్ధాత్మ ద్వారా దయచేదురుగాక. మీరు వివేకాన్ని కలిగి ఉండి అప్పు చేయొద్దు, చేసుంటే తిరిగి మీరు ఇచ్చేయండి, అప్పుడు మీకు రక్షణ వస్తుందన్నమాట. లేకపోతే అది దొంగతనంగా ఎంచబడుతుంది. 6 నెలల్లో ఇస్తానంటే తర్వాత అది దొంగతనంగా ఎంచబడుతుంది. దొంగ దేవుని రాజ్యంకు వారసుడు కాడు. కనుక ఈ విధంగా మీరు ఉండండి. ఫైనాన్షియల్ ప్లానింగ్ కూడా చాలా ముఖ్యమైనది అన్నమాట. మీరు నిద్రపోయినప్పుడు ప్రశాంతంగా మీరు నిద్రపోతారు.
ప్రార్థన చేసుకుందాం. పరలోకపు మా తండ్రి, మీ పరిశుద్ధ నామమునకు స్తోత్రం కలుగును గాక. ప్రభా, మీరు రోమా 13:8 చెప్తున్నారు, మీరు ఎవరికి ఏమీ బాకీ పడి ఉండకూడదు అని చెప్పి. నాయనా, ఎవరి దగ్గర మేము డబ్బు తీసుకుని ఉంటే వాళ్ళకి తిరిగి ఇవ్వడానికి మాకు కృపని దయచేయండి, మాకు సహాయం కూడా చేయండి. ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ ఆదాయం ఎంతో, ఖర్చు దానికంటే చాలా తక్కువగా ఉండేటట్లు, సింపుల్గా ఉండేటట్లుగా సహాయం చేయండి ప్రభా. ఈ అప్పులు వడ్డీ వ్యాపారాలు చేయకుండా సహాయం చేయండి నాయన. జక్కయ్య ఎట్లా మారిపోయాడో, తనకున్న ఆస్తిలో పేదలకి ఇస్తానని చెప్పాడు. అలాంటి మంచి మనస్సు మాకు దయచేయండి. ఇంకా ఈ వాక్యాన్ని వింటున్న బిడ్డలు అప్పు తీసుకొని తీర్చకుండా ఉన్నారు. మరి అప్పు ఇచ్చిన వాళ్ళు ఎంత బాధపడతారు ప్రభా. అయ్యా, వాళ్ళ కష్టార్జితం, వాళ్ళ రక్తం, వాళ్ళ కన్నీళ్ళు కనుక తిరిగి ఇవ్వడానికి కృపని దయచేయండి. ఇప్పటి నుంచి కూడా ఎవరు అప్పు చేయకుండా నాయనా ఉన్నదాంతో సంతృప్తిగా సింపుల్గా జీవించే కృపని, జ్ఞానాన్ని, పరిశుద్ధాత్మ జ్ఞానం బిడ్డలందరికీ దయచేయండి. యేసు నామంలో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. దేవుడు మీకు మంచి జ్ఞానాన్ని, డివైన్ విజ్డాన్ని ఇచ్చి మీరు ఫైనాన్షియల్ ప్లానింగ్, ఆర్థికంగా ఎలా ప్రణాళికలు వేసుకొని ఎప్పుడు కూడా మీ ఆదాయం కంటే మీ యొక్క ఖర్చు తక్కువ ఉండేటట్లుగా చూసుకోనండి. ఎవరి దగ్గరైనా అప్పు తీసుకుంటే దయచేసి తిరిగి ఇచ్చేయండి. మీకు ఇవ్వాలని మనసుంటే దేవుడు మీకు సహాయం చేస్తారు. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే.